డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుంటే ఆటోమేటిక్గా పడిపోయాను. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు సిటీ స్కాన్ తీశారు. ఎంఆర్ఐలో లోపల గడ్డ బయటపడింది. రేడియేషన్ కీమో అన్ని వాడారు. స్కానింగ్ తీపిస్తే ఏంటంటే గడ్డ పెరిగిందన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు సార్? అరుణాచలం అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గుంటూరు నుంచి వచ్చాను. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది సార్? 60 years. ఓకే, ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం అంటే బ్రెయిన్ ట్యూమర్ అమ్మా నాకు. ఓకే, అది లోపల బ్రెయిన్ లో గడ్డ ఉంది నాకు. అది నా ప్రాబ్లం. సార్ ఎలా మీకు అది ఫస్ట్ ఎలాంటి ప్రాబ్లంతో అది బయటపడింది? నాకు హెడేక్ కానీ తల తిరగటం కానీ నాకు సింటమ్స్ ఏమీ లేవమ్మా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుంటే ఆటోమేటిక్గా పడిపోయాను. ఓకే, పడ్డ తర్వాత హాస్పిటల్కి హెడ్ ఇంజరీ అయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు సిటీ స్కానింగ్ తీశారు. సిటీ స్కానింగ్ లో చిన్నది ఏదో తగ్గబడ్డది. వాడు అయితే ఎంఆర్ఐ తీయమన్నారు. ఎంఆర్ఐ తీపిచ్చాను. ఎంఆర్ఐలో లోపల గడ్డ బయటపడింది. వెంటనే వెళ్ళిపోయా. ఆపరేషన్ చేయించాను. రేడియేషన్ కీమో అన్ని వాడారు. 1 year పాటు కీమో వాడాను. ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు జిల్లాలో మొన్న 6-7 కీమోస్ కూడా వాడాను. ఆ తర్వాత వేరే వాళ్ళు చెప్పారు స్కానింగ్ తీపిచ్చాను. స్కానింగ్ తీపిస్తే ఏంటంటే గడ్డ పెరిగింది అన్నారు. గడ్డ పెరిగింది చెప్పారు. చెప్తే నేను వేరే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు వాడావు కదా ఇంత వాడినా కూడా అది పెరిగింది కాబట్టి పునర్జన్మ హాస్పిటల్లో డాక్టర్ బాగా చూస్తారు. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వల్ల కూడా మనకి ఉపయోగం ఉంటాయి అని చెప్పి మా వాడు చెప్పారు. అది చెప్పిన దాన్ని బట్టి నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారిని కలిశాను. డాక్టర్ గారు మా రిపోర్ట్లు మొత్తం చూశారు. మంచి డైట్ తీసుకోమన్నారు. తీసుకుంటే తొందరగా రికవర్ అవుతుందని చెప్పారు మేడం. వాడండి, తప్పకుండా తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. ఓకే మేడం, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.